వర్ధిల్లాలి గౌరవ శ్రీ మందాకి కుమార్ గారి నాయకత్వం. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకి చట్టబద్ధత కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీవ్రమైన నిర్లక్ష్యానికి నిరసనగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకతో పాటు జాతీయ స్థాయిలో మాదిగల్ని మరో పోరాటానికి సిద్ధం చేయడం కోసం జరుగుతున్న పాదయాత్రలో భాగంగా ఈరోజు మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి తమ్ముడు ఉపేందర్ మాదిగ మరియు ఎంఎస్ఎఫ్, ఎంఆర్పిఎస్ నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు జనగామ కేంద్రం నుంచి మొదలైన ఈ పాదయాత్ర అందులో భాగంగా జరుగుతున్న సభకు అధ్యక్షత వహించిన తమ్ముడు జిల్లా కన్వీనర్ రాజశేఖర్ మాదిగ, వేదిక మీద ఉండబడే పాదయాత్ర బృంద సభ్యులకి, ఈ బృందాన్ని ప్రోత్సహించడానికి అండగా నిలబడడానికి వచ్చిన మాదిగేతర ప్రజలకు, ఉద్యోగస్తులకు, మేధావులకు, వివిధ రాజకీయ పక్షాల పెద్దలకి ఇక్కడి నుంచి మొదలైన పాదయాత్ర వివరాలని ఈ ఉమ్మడి జిల్లా, ఈ రాష్ట్ర స్థాయి ప్రజలకు చూపెట్టడానికి, తెలియచెప్పడానికి వచ్చిన పాత్రికేయ మిత్రులు, ఎలక్ట్రానిక్ సోదరులందరికీ ప్రతి ఒక్కరికి ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. సోదరులారా, ముఖ్యంగా పాత్రికేయ మిత్రులు చాలాసేపు ఇక్కడ ఉన్న సమయంలో ముందుగా రేపు ప్రజలకు తెలియజేయాల్సిన మొదటి సందేశాన్ని దృష్టి పెట్టుకొని మీకు వార్త అందించడానికి మొదటి 5-10 నిమిషాలు మీ ముందుకు తీసుకొస్తాను. తర్వాత మిగతా విషయాలు కార్యకర్తల కోసం, సమాజం కోసం చెప్పాల్సిన బాధ్యత ఉన్నది కాబట్టి నెక్స్ట్ విషయంకి వెళ్తాను. ఈ పాదయాత్ర కేంద్ర ప్రభుత్వంతో ప్రత్యక్షంగా తాడో పేడో తేల్చుకోవడం కోసమే మాదిగల్ని సిద్ధం చేయడం కోసం జరుగుతున్న పాదయాత్ర. కేంద్ర ప్రభుత్వానికి నాయకత్వం అవుతున్న బీజేపీ షెడ్యూల్ కులాల వర్గీకరణకు మద్దతు అంటూ 28 సంవత్సరాలుగా మాదిగల్ని నమ్మిస్తూ మభ్యపెడుతూ వచ్చింది. అదే బీజేపీ చాలా సందర్భాల్లో తన ప్రకటనలో కేంద్రంలో కనుక మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే వర్గీకరణ అమలు చేసి చూపెడతామని చెప్పి వాగ్దానం కూడా చేసింది. 28 సంవత్సరాలుగా వర్గీకరణకు మద్దతిస్తున్న బీజేపీ గత 8 ఏళ్లుగా కేంద్రంలో సంపూర్ణ మెజార్టీ కలిగి ఉండి వాళ్ళు అనుకున్న చట్టాలను, రాజ్యాంగ సవరణను సంపూర్ణంగా లోక్సభలో, రాజ్యసభలో పూర్తి చేసుకున్న బీజేపీ ఎస్సీ వర్గీకరణ అంశాన్ని 8 ఏళ్లలో ఒక అడుగు కూడా ముందుకు నడిపించలేకుండా పోయింది. ఇది మమ్మల్ని నమ్మించిండు అనడానికి, అదే సమయంలో వాళ్ళ నిర్లక్ష్యానికి ఇది ఒక పరాకాష్ట. 28 సంవత్సరాలు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా బీజేపీ మాట్లాడడం అంటే మమ్మల్ని నమ్మించడమే. 100 రోజుల్లో వర్గీకరణ అన్న వాళ్ళు 8 ఏళ్లుగా పరిపాలిస్తూ కూడా వర్గీకరణ అంశాన్ని పరిష్కరించకపోవడం అనేది వాళ్ళ తీవ్రమైన నిర్లక్ష్యమే. నమ్మించిండు అనడానికి సాక్ష్యం మీ కళ్ళ ముందు వివరాలు చెప్తా. రేపు జూలై 7 వస్తే ఎంఆర్పిఎస్ ఉద్యమం ప్రారంభమై 28 సంవత్సరాలు. ఈ 28 సంవత్సరాల్లో ఎంఆర్పిఎస్ ప్రారంభం చేసిన మొదటి జిల్లా అయిన ప్రకాశం జిల్లాలో 94లోనే మేము మీటింగ్ పెట్టినప్పుడు అక్కడ బీజేపీ పెద్దలు వచ్చి వర్గీకరణ సపోర్ట్ చేసిపోయారు. 94 నుంచి మొదలుకుంటే నేటి వరకు మొన్నటికి మొన్న ఢిల్లీలో వేలాది మంది విద్యార్థులతో చేసిన మహాధర్నా వరకు
బీజేపీ పెద్దలందరూ వచ్చి మద్దతు పోయారు. అంటే 28 సంవత్సరాలుగా వర్గీకరణకు బీజేపీ పెద్దలు మద్దతు వచ్చారనడానికి 94 సాక్ష్యం, 2002 సాక్ష్యం, 22 సాక్ష్యం. రెండోది, అది సూత్రరీత్యా వర్గీకరణకు ఎన్ని దశలుగా ఎన్ని రకాలుగా వాళ్ళు సపోర్ట్ చేశారో రెండో సాక్ష్యం చెప్తున్నాను. బీజేపీ తెలుగు నేల మీద జరుగుతున్న 2 ఉద్యమాలను అర్థం చేసుకొని 2 ఉద్యమాలకు మద్దతు ప్రకటించింది తీర్మానాల ద్వారా. 96లో తిరుపతిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర శాఖ సమావేశమై ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి ముందు మద్దతు ప్రకటించింది. 96లో బీజేపీ ఉమ్మడి రాష్ట్ర కమిటీ వి రామారావు గారు అధ్యక్షుడు ఉన్నప్పుడు తిరుపతిలో సమావేశమై ఎస్సీ వర్గీకరణకు మద్దతు ప్రకటించింది. రెండో ఉద్యమమైన తెలంగాణకు బీజేపీ 97లో కాకినాడ తీర్మానం ద్వారా మద్దతు ఇచ్చింది. అంటే 2 చారిత్రాత్మకమైన ఉద్యమాలు, ఎస్సీ వర్గీకరణ ఉద్యమం, మాదిగ ఉద్యమం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం. ఏ ఉద్యమానికి ముందు తీర్మానంగా మద్దతు ఇచ్చిండ్రు అంటే 96లోనే వర్గీకరణకు మద్దతు ఇచ్చారు, 97లో తెలంగాణకు మద్దతు ఇచ్చారు. అంటే ముందు తీర్మానం చేసింది ఎస్సీ వర్గీకరణ మీద. అంటే మమ్మల్ని నమ్మించిండ్రు అనడానికి ఇది సాక్ష్యం. మూడో విషయం, మీరు ఎప్పుడైనా ఏ వేదికలను పిలిచినా కూడా 2 ఘట్టాల్లో వాళ్ళు ఎప్పుడు మాకు వేదికల మీద కనిపించారు. ఒకటి, ఎంఆర్పిఎస్ ఎక్కడ సభలు జరిపినా, ఎక్కడ సమావేశాలు పెట్టినా, ఆ సభలు 100ల మంది సభలోనైనా, 1000 మంది సభలోనైనా, లక్షల మంది సభలోనైనా బీజేపీ నాయకత్వం, రాష్ట్ర, జాతీయ, జిల్లా స్థాయి నాయకత్వం వచ్చి మద్దతు ఇచ్చిపోయారు. ఎస్సీ వర్గీకరణ కోసం ఉద్యమం జరిగిన ప్రతి కీలకమైన ఘట్టంలో, అది ధర్నా కావచ్చు, అది రాస్తారోకో కావచ్చు, అది నిరాహార దీక్ష కావచ్చు, అది ఆమరణ దీక్ష కావచ్చు, అది రైలు రోకో కావచ్చు, అది ఏదైనా కావచ్చు, అక్కడికి వచ్చి మద్దతు ఇచ్చిపోయారు. అంటే మేము నిర్వహించిన సభలకు వచ్చి మద్దతు ఇచ్చారు, మేము నిర్వహించిన ఉద్యమ ఘట్టాలకు వచ్చి మద్దతు ఇచ్చారు. తీర్మానం చేసింది వాళ్ళే, 28 సంవత్సరాలుగా మద్దతు ఇస్తూ వస్తున్నది వాళ్ళే. మూడో విషయం, బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఒకే అంశం దాదాపు 28 సంవత్సరాలు ఉంటుంది. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఒకే అంశానికి మద్దతుగా 28 సంవత్సరాలు ఉంటుంది. మీరు ఒకసారి బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో చూడండి. అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు జరిగిన, లేదా పార్లమెంటుకు జరిగిన, లేదా ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో విడివిడిగా జరిగిన బీజేపీ పార్టీ మేనిఫెస్టో స్పష్టంగా ఉంటుంది. 94 నుంచి మొన్న 2018-19 వరకు మీరు చూడండి. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మేనిఫెస్టో చూడండి. ఎస్సీ వర్గీకరణ చేయించే బాధ్యత మాదే అని అంటారు. ఆంధ్రప్రదేశ్ లో 2019లో అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి, అందులో ఉంటుంది. 2014 అంతకు ముందు జరిగిన దాంట్లో ఉంటుంది, 2014 అక్కడ ఉంటుంది. అంతకుముందు 2009లో ఉంటుంది, అక్కడ 2000 కేంద్రంలో ఉంటుంది. అంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు వచ్చినా, ఎప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వచ్చినా, ఎన్నికలకు మేనిఫెస్టోలో వాళ్ళ నినాదాలు మారినాయి. కానీ ఎస్సీ వర్గీకరణ విషయంలో మాత్రం ఖచ్చితంగా కట్టుబడమని మాట్లాడుకుంటూ మేనిఫెస్టో పెట్టుకుంటూ వచ్చారు. బహుశా ఈ 28 సంవత్సరాల్లో ఒకే అంశానికి మద్దతు 28 సంవత్సరాలుగా బీజేపీ మేనిఫెస్టోలో ఉన్నది అంటే ఒక వర్గీకరణ అంశమే ఉన్నది. అంటే మీ దృష్టికి తీసుకొచ్చే విషయం మమ్మల్ని నమ్మించడానికి ఎన్ని రకాలుగా చేసుకుంటూ వచ్చిందానికి సాక్ష్యం. ఇకపోతే గత యూపీఏ ప్రభుత్వం నడిచినప్పుడు, 10 ఏళ్ళు నడిచినప్పుడు, మన్మోహన్ సింగ్ గారు మొదటి ప్రభుత్వానికి, మన్మోహన్ సింగ్ గారు రెండో ప్రభుత్వానికి, 2004-2009 మధ్యలో మన్మోహన్ సింగ్ గారి మొదటి ప్రభుత్వం, 2009-2014 మధ్యలో మన్మోహన్ సింగ్ గారు రెండో ప్రభుత్వం. ఆ ప్రభుత్వం వర్గీకరణ చేయకపోతే మీరు వర్గీకరణ ఎందుకు చేయట్లేదని చెప్పి ఆ ప్రభుత్వానికి లేఖలు రాసింది కూడా బీజేపీ పార్టీ. మీరు అందరు పేరున్నట్టుగానే పెద్దలు ఎల్కే అద్వానీ గారి పేరింటారు. ఎల్కే అద్వానీ గారు మొదటి గవర్నమెంట్ కు, మన్మోహన్ సింగ్ గారు మొదటి గవర్నమెంట్ కు ఎస్సీ వర్గీకరణ చేయాలని చెప్పి లేఖలు రాశారు. రెండో మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ కి అప్పుడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఉండబడే గడ్కరీ గారు, ఇప్పుడు జాతీయ రహదారుల మంత్రి, ఆయన మద్దతు లేఖలు రాశారు. అందరికంటే ముందు లేఖలు రాసింది ఎవరన్నా ఉంటే బీజేపీ వాళ్ళే లేఖలు రాశారు. ఇప్పుడు మీ దృష్టికి తీసుకొచ్చే విషయం ఏంటంటే, అదే బీజేపీ పెద్దలు
యూపీఏ గవర్నమెంట్ కనుక వర్గీకరణ చేయకపోతే బీజేపీ అధికారానికి వచ్చిన 100 రోజుల్లోనే వర్గీకరణ సమస్య పరిష్కరిస్తాం, పార్లమెంట్ లో చట్టం తీసుకొస్తామని చెప్పి మాట్లాడారు. ఇప్పుడు చెప్తే అందరికంటే ముందు మద్దతు ఇచ్చింది 94లో ఒంగోలులో బీజేపీ. 94 నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు జరుగుతున్న అన్ని సభలు ధర్నాల కార్యక్రమాలకు వచ్చి మద్దతు ఇచ్చేది బీజేపీ. అన్ని పార్టీల కంటే ముందు తీర్మానం చేసింది బీజేపీ. ప్రతి ఎన్నికల్లో ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందని చెప్పి మేనిఫెస్టో పెట్టింది బీజేపీ. గత యూపీఏ ప్రభుత్వానికి పార్లమెంట్ లో బిల్లు పెట్టండి మేము మద్దతు అని చెప్పి లేఖలు రాసింది బీజేపీ. యూపీఏ కనుక బిల్లు పెట్టకపోతే మేము గమనిస్తూ వచ్చారనడానికి ఇవన్నీ సాక్ష్యాలను కూడా మీరు మర్చిపోద్దాం సరే నాకు. ఇక నమ్మక ద్రోహం ఏంటంటే బీజేపీ మాదిగల్ని వంచింది అనడానికి, నమ్మక ద్రోహం చేస్తుంది అనడానికి సాక్ష్యం ఏంటంటే ఇవాళ నరేంద్ర మోడీ గారి మొదటి ప్రభుత్వం కంటే రెండో ప్రభుత్వానికి, మొదటి ప్రభుత్వం మెజార్టీతోటే వచ్చింది, రెండో ప్రభుత్వం అంతకంటే మెజార్టీతోటే కొనసాగుతున్నది. వాళ్ళు అనుకున్న చట్టాలన్నీ పార్లమెంట్ లో పాస్ చేయించుకుంటున్నారు, వాళ్ళు అనుకున్న బిల్లులన్నీ పాస్ చేసుకుంటున్నారు. అది లోక్సభలో అయితే కళ్ళు మూసుకొని పాస్ చేసుకుంటున్నారు, రాజ్యసభలో అయితే అందరినీ కన్విన్స్ చేసుకొని పాస్ చేసుకుంటున్నారు. లోక్సభలో అయితే కళ్ళు మూసుకొని పాస్ చేసుకుంటున్నారు, రాజ్యసభలో అయితే కన్విన్స్ చేసుకుంటూ పాస్ చేసుకుంటున్నారు. నాకు తెలిసి ఈ 8 ఏళ్లలో లోక్సభలో వాళ్ళు పెట్టిన బిల్లులన్నీ పాస్ అయినాయి, రాజ్యసభలో 95% బిల్లులు పాస్ అయినాయి. అంటే దీన్ని బట్టి వాళ్ళు అనుకున్న బిల్లులన్నీ పాస్ చేసుకుంటున్నారని సాక్ష్యం కనిపిస్తున్నది. కానీ ఈ దేశానికి ₹1 భారం పడని సమస్య వర్గీకరణ సమస్య. ఎస్సీ వర్గీకరణ సమస్యను కనుక పార్లమెంట్ లో పరిష్కరిస్తే ₹1 దేశం మీద ఈ రాష్ట్రం మీద భారం పడదు. ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాధించిన రిజర్వేషన్లు ఈ రాష్ట్రంలో 15% అమలు జరుగుతుంటే ఆ 15%లోనే ఎవరి జనాభా ఎంతో వాళ్ళకి పంచమంటున్నాం కానీ మేము దాన్ని 30% పెంచమంటలేదు, దాన్ని 20% మేము పెంచమంటలేదు. ఏదన్నా పెంచమంటే అది కొంత భారం అనుకుంటారేమో, కానీ ఉన్నది పంచితే భారం ఏమి లేదు. అంటే ₹1 భారం పడని ఈ సమస్య పరిష్కారం కేంద్ర ప్రభుత్వానికి సంపూర్ణంగా మెజార్టీ ఉండి కూడా 8 ఏళ్లుగా పాస్ కాలేదు, బిల్లు ప్రవేశపెట్టలేదంటే బీజేపీ నమ్మిస్తూ వచ్చిందని, బీజేపీ మాదిగల్ని వంచిస్తూ వస్తున్నది అనడానికి ఇది సాక్ష్యం. కాబట్టినే కేంద్ర ప్రభుత్వం మీద తాడో పేడో తెలుసుకునే యుద్ధానికి సిద్ధం చేయడమే మాదిగల ముందున్న ప్రథమ కర్తవ్యం. కాబట్టి ఆ మాదిగల్ని మరో ఉద్యమానికి సిద్ధం చేయడం కోసమే ఇవాళ తెలుగు నేల మీద పాదయాత్రలు మొదలైన కూడా మీరు మర్చిపోదని సాయం అనుకుంటున్నాను. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో పాదయాత్రలు ప్రారంభించి వచ్చారు, ఇప్పటికే తెలంగాణలో వివిధ జిల్లాలో పాదయాత్రలు జరుగుతూనే ఉన్నాయి. ఒకవైపు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు నరేష్ మాదిగ ప్రారంభంలోనే ఆయన ముందుకెళ్లిపోతూనే ఉన్నాడు, ఆయన పాదయాత్ర అప్పుడు మెదకులో కొనసాగుతూనే ఉన్నది. అదే సమయంలో ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు నాగరాజు మాదిగ గారి నాయకత్వంలో శ్రీకాకుళంలో మొదలైన పాదయాత్రను ప్రారంభించి వచ్చాను. అది శ్రీకాకుళం బార్డర్ దాటి వాళ్ళ విజయనగరంలో చేరినట్టుగా సమాచారం వస్తున్నది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు సురేష్ మాదిగ నాయకత్వంలో అనంతపూర్ జిల్లా పుట్టపర్తిలో ప్రారంభించి వచ్చారు, అది కొనసాగుతూనే ఉన్నది. ఇంకొక 3 రోజులు అది కర్నూలు బార్డర్లోకి వెళ్తుంది. అదే సమయంలో హైదరాబాద్ లో గణేష్ మాదిగ నాయకత్వంలో, రంగారెడ్డిలో శివమాదిగ నాయకత్వంలో పాదయాత్రలు మొదలుపెట్టి వచ్చేసాను. తాండూరులో శివమాదిగది, హైదరాబాద్ లో గణేష్ది మొదలైంది. అదే సమయంలో అక్కడి నుంచి నేను మళ్ళీ నిన్ననే ఖమ్మంలో ఎంఆర్పీఎస్ జాతీయ అధికార ప్రతినిధి భిక్షపతి మాదిగ నాయకత్వంలో పాదయాత్ర ప్రారంభించాను. నిన్ననే కృష్ణా జిల్లా పాదయాత్ర జగ్గయ్యపేటలో ఎలిషా మాదిగ గారి నాయకత్వంలో పాదయాత్ర ప్రారంభించి నేను ఇక్కడికి వచ్చాను. ఇంకా రేపటి నుంచి ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లా భువనగిరిలో మొదలవుతుంది, ఉమ్మడి కరీంనగర్ జిల్లా రేపే సాయంత్రం పూట కరీంనగర్లో మొదలవుతుంది. తర్వాత ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, నిజామాబాద్ జిల్లా తెల్లారి 10వ తారీఖు మొదలవుతుంది. 11 ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మొదలవుతుంది. ఆ తర్వాత పాదయాత్రలు ముందుకెళ్లిన తర్వాత మాదిగ ప్రజల్ని చైతన్యం చేసే కార్యక్రమంలో భాగంగా మాదిగల్ని మరో ఉద్యమం సిద్ధం చేయడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వంతో తాడోపేడ తెలుసుకోవడానికి ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో జాతీయ స్థాయిలో మొత్తం 2వ తారీఖు నాడే జాతీయ రహదారుల బంధుకు పిలుపునిచ్చామని కూడా మీరు మర్చిపోతారు సాయం అనుకుంటున్నాను. 2వ తారీఖు నాడు, జూలై 2వ తారీఖు నాడు
సడక్ బంద్కు పిలుపునిచ్చాం. జూలై 3వ తారీఖు నాడు చలో హైదరాబాద్ మహాగర్జన. ఒక మాట చెప్పంటే కేంద్ర ప్రభుత్వంతో మాదిగల యుద్ధం మొదలైనట్టే. ఆ 2 ఘట్టాల్లో కీలకమైన పాత్ర పోషించాలని చెప్పడం కోసమే, మాదిగ ప్రజల్ని మేల్కొల్పడం కోసమే ఇక్కడికి వచ్చారు. జూలై 2, 3 ఎందుకు ఎన్నుకోవాల్సి వచ్చింది? ఒకవైపు పాదయాత్రల షెడ్యూల్ 3 నెలలు 4 నెలలు ఉంటుంది. ఒకవైపు పాదయాత్రల షెడ్యూల్ 20 రోజులు 30 రోజులు కాదు, 3 నెలలు 4 నెలలు కొనసాగుతూనే ఉంటుంది. కానీ మధ్యలో వివిధ ఘట్టాలకు కేంద్ర బిందుగా మళ్ళీ వీళ్ళే ముందుకు తీసుకెళ్లాల్సి వస్తుంది. అందులో భాగమే జూలై 2, జూలై 3 అనే విషయాన్ని మీరు తీసుకొస్తున్నాను. నేను జూలై 2, జూలై 3 ఎందుకు ఎన్నుకోవాల్సి వచ్చింది? మొదటి యుద్ధానికి దానికి కారణం ఏంటంటే, ఈ 8 ఏళ్లలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకురావడానికి, షెడ్యూల్ కులాల వర్గీకరణ సమస్య పరిష్కరించాలని కోరడానికి మేము ఎక్కడికి వెళ్ళి ఉద్యమాలు చేశాం? ఢిల్లీకి వెళ్ళి ఉద్యమాలు చేశాం. మీ అందరికి చెప్తున్నా, నేను ఢిల్లీలో దక్షిణాది రాష్ట్రాల నుంచి పోయి ఉద్యమాలు చేయాలంటే అంత ఈజీగా. ఢిల్లీ దక్షిణాది రాష్ట్రాలకు దూరం. ఉత్తరప్రదేశ్ వాళ్ళు చేయవచ్చు బార్డరే, పంజాబ్ వాళ్ళు చేయవచ్చు బార్డరే, హర్యానా వాళ్ళు చేయవచ్చు బార్డరే, చుట్టుపక్కల రాష్ట్రాలు చేయవచ్చు బార్డరే. కానీ అక్కడికి వెళ్ళి ఇక్కడ నుండి పోయి రావాలంటే మినిమం 1700, 2000 కిలోమీటర్లు, 2500 కిలోమీటర్లు ఉంటుంది మన దక్షిణాది రాష్ట్రాలు. తెలంగాణ ఉద్యమంలో కూడా చెలో ఢిల్లీ పిలుపునిచ్చి ఒక 500 మందిని సమీకరించి అక్కడ ఉద్యమాలు చేసిన ఘట్టాలు చాలా, 1-2 తప్ప ఇంకా అంతకంటే ఎక్కువ లేదు. కానీ ఒక రోజు చేసే రోజు ఒక రోజు చేశాం, 2 రోజులు చేసేది 2 రోజులు చేశాం, వారం రోజు చేసేది వారం రోజు చేశాం, నెల రోజు చేసేది నెల రోజు చేశాం, 100 మందితో చేశాం, 1000 మందితో చేశాం, 10,000 మందితో కూడా ఉద్యమాలు చేశాం. ఢిల్లీలోకి వెళ్ళి ఎన్నోసార్లు చేశాం 8 ఏళ్లలో. టీఆర్ఎస్ పార్టీ ఇతర రాజకీయ పార్టీలో ఎప్పుడైనా ఢిల్లీకి పిలుపునిస్తే ఆ ఢిల్లీలో వాళ్ళ పార్టీ అధినేతలు వాళ్ళ కార్యకర్తలు ఎక్కడ పెడతారు? పెద్ద హోటల్లో పెడతారు. పెద్ద హోటల్లో పెడతారు. ఆ హోటల్లో పెట్టి వచ్చిన కార్యకర్తలకు నాయకులకు ఎన్నో రకాలుగా సదుపాయాలు అక్కడ కల్పిస్తారు, అన్ని రకాలుగా. అందులో అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తుండో పేపర్లో టీవీలో వచ్చేస్తుంది అప్పుడప్పుడు. కానీ మేము చెలో ఢిల్లీ పిలుపునిస్తే ఎంఆర్పిఎస్ కార్యకర్తలు నా కంటికి ఎక్కడ కనిపిస్తారు? రైల్వే స్టేషన్లో ప్లాట్ఫారం మీద కనిపిస్తారు, బస్ స్టాండ్ లో ప్లాట్ఫారం మీద కనిపిస్తుంటారు, రోడ్ల మీద ప్లాట్ఫారం మీద కనిపిస్తుంటారు. ఆడ పేపర్లు వేసుకొని పడుకుంటుంటారు. అది చలికాలమా, అది ఎండాకాలమా, అది వర్షాకాలమా కాదు, ఏ కాలంలో పిలుపునిచ్చినా కూడా వేలాది మంది వచ్చి ఢిల్లీ నగరంలో ఉండబడి ప్రతి రోడ్ల మీద పడుకునే స్థాయికి నా కార్యకర్తలు వచ్చారు. వాళ్ళ కష్టాలు బాధలు చూస్తే బాధను చెప్తుంటారు. మీ అందరూ తెలుసు, మొన్న 4 నెలల క్రితమే చెలో ఢిల్లీ పిలుపునిస్తే దాదాపు 10,000 మంది విద్యార్థులు ఢిల్లీ నగరాన్ని దత్తరిల్లేటట్టు చేసిన విషయం మీరు అందరూ చూశారు. ఇన్నిసార్లు ఉద్యమాలు ఢిల్లీలో చేసిన, దక్షిణాది రాష్ట్రాల నుంచి ఇన్నిసార్లు, ఇన్ని సందర్భాల్లో, ఇన్ని 100,000 మందిని ఇన్ని రోజులు, వారాలు, నెలల తరబడి కూడా కట్టి యుద్ధం చేసిన చరిత్ర ఈ దేశంలో దక్షిణాది రాష్ట్రాల నుంచి వరకు లేదమ్మా తీసుకున్నది. కానీ కేంద్రంకి చీమ కుట్టినట్టు కూడా కేంద్రానికి నాయకత్వం వహించే నరేంద్ర మోడీ గారికి ఈ విషయం అర్థమైనట్టు కనిపించట్లేదు. ఈ దేశాన్ని పరిపాలించే కాడ నన్ను నెంబర్ 2 స్థానంగా పిలువబడుతున్న అమిత్ షా గారి దృష్టికి ఇది బలంగా వచ్చినట్టు కనిపించట్లేదు. వేదిక మీదకి వచ్చి మద్దతు ఇచ్చే బీజేపీ పెద్దలు వాళ్ళ పెద్దల్లో పెంచే కాడ నిర్లక్ష్యం చేశారు. ఢిల్లీలో మేము చేసిన ధర్నాలు, ఆవేదన ఢిల్లీ పెద్దల దృష్టికి బలంగా వచ్చినట్టుగా వాళ్ళు అర్థం చేసుకోలేకుండా పోయారు. ఇట్లాంటి పరిస్థితుల్లో జూలై 2, జూలై 3 ఎందుకు ఎన్నుకున్నాం? తెలంగాణ మొత్తం రహదారుల బంద్ జూలై 2 జరుగుతుంది చూడండి. సడక్ బంద్కు పిలుపునిచ్చాం. జూలై 3వ తారీఖు నాడు చలో హైదరాబాద్ మహాగర్జనకి పిలుపునిచ్చాం. ముందు జూలై 2 పిలుపునిచ్చాం. భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సమావేశాలు, భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ లో జరగబోతున్నాయి జూలై 2, జూలై 3. దానికి ఎవరు వస్తున్నారు? ప్రధానమంత్రి గారు వచ్చి హైదరాబాద్ లో 2 రోజులు ఉండాల్సిందే, అమిత్ షా గారు వచ్చి 2 రోజులు ఉండాల్సిందే. ఈ దేశంలో ఉండబడే బీజేపీ పాలిత ముఖ్యమంత్రులందరూ కూడా, రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ కూడా హైదరాబాద్ ఉండాల్సిందే. ఈ దేశంలో బీజేపీ నాయకులు అనబడుతున్న ప్రతి నాయకురాలు హైదరాబాద్ ఉండాల్సిందే. వాళ్ళను నడిపించే ఆర్ఎస్ఎస్ పెద్దలు కూడా ఇక్కడ ఉండాల్సిందే. ఎక్కడ ఉండబోతున్నారు? హైదరాబాద్ ఉండబోతున్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం 2-3 వేల కిలోమీటర్లు ఢిల్లీలో యుద్ధం చేసినప్పుడు, వాళ్ళే ఢిల్లీ హైదరాబాద్ వచ్చినప్పుడు వాళ్ళ సంగతి ఏందో తెలుసుకోవడం కోసమే జాతీయ రహదారులందరూ దిగ్బంధనం చేస్తామని కూడా మీరు మర్చిపోతాను చెప్తున్నాను. జాతీయ రహదారుల దిగ్బంధనానికి సడక్ బంద్ పిలుపునివ్వడానికి కారణం అదే. అంతే.
మాదిగల్లో గూడు కట్టుకున్న ఆవేదన రోడ్డు మీదకి రాబోతుంది. మాదిగల్లో గూడు కట్టుకున్న కేంద్రం మీద ఉండబడే ఆవేదనే కాదు, ఆవేశం ఏందో, ఆగ్రహం ఏందో రేపు రోడ్డు మీద చూడబెట్టబోతుంది మాదిగ జాతి. ఎందుకంటే 29 సంవత్సరాల ఉద్యమం ఎక్కడ నిలబడ్డదా చెప్పండి. 29 సంవత్సరాల ఈ దేశంలో ఒక సామాజిక ఉద్యమం ఎక్కడ నిలబడ్డదా చెప్పండి. ఏదన్నా ఒక ఉద్యమానికి నాయకత్వం అయితే 5-6 సంవత్సరంలోనే నాయకుడు ఏదో పార్టీలో చేరి పదవులు తెచ్చుకుంటున్నారు. ఆ పార్టీలో చేరి వాళ్ళకి అవకాశం మేరకు పదవులు దక్కించుకుంటున్నారు. అది ఎస్సీ లీడర్లైనా, అది ఎస్టీ లీడర్లైనా, అది బీసీ లీడర్లైనా, ఏ లీడర్లైనా వాళ్ళ అవకాశాల మేరకు పదవులు తెచ్చుకుంటున్న విషయం మనం మీరు చూస్తూనే ఉన్నారు. కానీ భారతదేశంలో ఒకే ఒక్క సామాజిక ఉద్యమం పాలకుల గుండెల్లో నిద్రపోయే ఉద్యమం ఏదంటే ఎంఆర్పిఎస్ మాత్రమే. ఎంఆర్పిఎస్ వాళ్ళు ఎన్నోసార్లు భ్రమలు పెట్టే ప్రయత్నం చేశారు, తలొగ్గలేదు. ఎంఆర్పిఎస్ ఎన్నోసార్లు వాళ్ళు బెదిరించే ప్రయత్నం చేశారు, తలొగ్గలేదు. ఎస్సీ వర్గీకరణ సాధిస్తేనే నా జాతికి భవిష్యత్తు ఉంటుందని ఒక లక్ష్యం పెట్టుకొని ఈ పోరాటాన్ని జరుపుతున్న మనిషి కూడా మీరు మర్చిపోతారు ఆయన కోరుతున్నాను. ఈ నేపథ్యంలో మీ అన్నగా చెప్తున్నాను, రేపు జూలై 2వ తారీఖున పెట్టడానికి కారణం మనమే ఢిల్లీకి వెళ్లే వాళ్ళం ప్రతిసారి. మరి ఢిల్లీ పెద్దలే హైదరాబాద్ వచ్చినప్పుడు మౌనంగా ఉందామా? మనమే కష్టాలు పడి బాధలు పడి వాళ్ళ దగ్గర 10 రూపాయలు తీసుకొని, వీళ్ళ దగ్గర 10 రూపాయలు తీసుకొని, వాళ్ళ సహకారం తీసుకొని, వీళ్ళ మద్దతు తీసుకొని 1000 రూపాయలు, 2000, 4000, 5000 ఇతర పెద్దల సహకారంతోనే మనం ఢిల్లీకి వెళ్ళాం. మన చేతి నుండి కాదు, మన చేతి నుండి కాదు, మన ఇంటి నుండి కాదు. ఎంఆర్పిఎస్ ఉద్యమానికి సమాజంలో మద్దతు ఉన్నది కాబట్టి అందరి శ్రేయభిలాషుల సహకారంతో ఎన్నోసార్లు ఢిల్లీలో ఇంత చేశాం. ఢిల్లీకి ఎందుకు వెళ్లే వాళ్ళం? 8 ఏళ్ళుగా ఎన్నిసార్లు వెళ్ళాం? 8 ఏళ్ళుగా ఎంత కొట్లాడుతున్నాం? అంతకు ముందు యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్ళాం, ఎన్నిసార్లు ఉద్యమాలు చేశాం, పరిష్కారం దొరకలేదు. మరి ఢిల్లీ పెద్దలు హైదరాబాద్ వస్తున్నప్పుడు మౌనం ఉండాలా? కాబట్టి ఏ నరేంద్ర మోడీ గారు అయితే దేశానికి ప్రధానమంత్రి, ఏ హోంశాఖ అంటే దేశాన్ని చక్రం తిప్పుతా అంటుండో వాళ్ళకు ముచ్చంత్రం పట్టించే విధంగానే రోడ్ ఎక్కుతాం, వాళ్ళ ముచ్చట్రం పట్టే విధంగానే హైదరాబాద్ నగరాన్ని దిగ్బంధం చేస్తామని కూడా మేము స్పష్టం చేస్తున్నాం. వాళ్ళ జాతీయ కార్యవర్గ సమావేశం ఎక్కడ జరుగుతుందో 3వ తారీఖు నాడు. 2 అయితే ఖచ్చితంగా రోడ్లు దిగ్బంధం కావాల్సిందే, తాడోపేట తెలుసుకోవాల్సిందే, దిగ్బంధం కావాల్సిందే, తాడోపేట తెలుసుకోవాల్సిందే. మన మీద పెట్టే నైతిక హక్కు వాళ్ళకు లేదు. జాతీయ రహదారుల దిగ్బంధం మేము పిలుపునిచ్చాం, సడక్ బంధుకు పిలుపునిచ్చాం. మా సమస్య పరిష్కారం కోసం 18 ఏళ్ళుగా కొట్లాడుతున్నాం. యూపీఏ గవర్నమెంట్ లో 10 ఏళ్ళు, ఢిల్లీలో ఈ 8 ఏళ్ళు, ఈ రాష్ట్రంలో 8 ఏళ్ళు, ఇప్పుడు 18 ఏళ్ల బట్టి కొట్లాడుతున్నాం ఈ సమస్య పరిష్కారం కోసం. 18 ఏళ్ల బట్టి సమస్య పరిష్కారం కోసం కొట్లాడినా కూడా పరిష్కారం చూపెట్టకపోతే మాదిగల ఆవేదన ఆగ్రహ రూపం దాల్చదా? మాదిగల చైతన్యం ఉద్యమంగా మారితే రోడ్డు బ్లాక్ కావా? రోడ్డు బ్లాక్ అవుతే పోలీసులు లాఠీ చార్జ్ చేస్తారా? ఎంఆర్పిఎస్ కార్యకర్తల మీద లాఠీ చార్జ్ చేసినా, ఎంఆర్పిఎస్ కార్యకర్తల మీద కేసులు పెట్టినా మీరు చట్టాన్ని నిజాయితీగా ప్రయోగించిన వారు కాదవుతారన్న విషయం మీరు మర్చిపోదు. ఎందుకంటే ఈ రాష్ట్ర గవర్నమెంటే ఈ సంవత్సరం వడ్లు కొనుగోలు కేంద్రం చేయలేదని, ఈ సంవత్సరం వడ్ల కొనుగోలు కేంద్రం చేయలేదని కేంద్ర ప్రభుత్వానికి నిరసనగా గవర్నమెంటే పిలుపునిచ్చింది, టీఆర్ఎస్ పిలుపునిచ్చింది, సడక్ బంధుకు పిలుపునిచ్చింది. ఎన్నేళ్ల ఆవేదన కోసం పిలుపునిచ్చింది? ఎన్నేళ్ల ఆవేదన? మనం పండించిన పంటలు ఈ సంవత్సరం కొనలేదని చెప్పి కేంద్రం మీద ఒత్తిడి పెట్టడం కోసం రోడ్డు సడక్ బంధు పిలిపించారు. ఒక సంవత్సరం మన ఆవేదన తెలియచెప్పడానికి రోడ్ ఎక్కితే 18 సంవత్సరాల ఆవేదన తెలియచెప్పడానికి మేము రోడ్ ఎక్కడ పోతుంది? ఇక్కడ మంత్రులు రోడ్ ఎక్కి సడక్ బంధు చేయలేదా? ఎమ్మెల్యే చేయలేదా? ఎంపీ చేయలేదా? ఎమ్మెల్సీ చేయలేదా? టీఆర్ఎస్ కార్యకర్తలు చేయలేదా? టీఆర్ఎస్ సర్పంచులు చేయలేదా? ఎంపీటీసీలు చేయలేదా? అందరూ రోడ్ ఎక్కారు కదా. కేంద్రం ఒక సంవత్సరం నిర్లక్ష్యం చేస్తేనే మీ రోడ్ ఎక్కడం కరెక్ట్ అవుతే, మరి 18 ఏళ్ళుగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యానికి మాదిగల రోడ్ ఎక్కడం తప్పెట్లవుతుంది? అదే సమయంలో ఆ రోజు పోలీసు వాళ్ళు ఎక్కడ లాఠీ చార్జ్ చేసిండ్రా? గంటల తరబడి రోడ్ల మీద ఉన్నారు కదా. పోలీసు లాఠీ చార్జ్ పక్కన పెట్టి ఒక కేసు అన్నా పెట్టిండ్రా? పెట్టలేదు కదా. మరి చట్టం అంటే అధికార పార్టీ వాళ్ళకే చుట్టమా? పోలీసులు అధికార పార్టీ వాళ్ళకే చుట్టంగా మారుతారా? ప్రజల హక్కులను కాపాడడానికి, న్యాయమైన ప్రజాస్వామ్య ఉద్యమాలకు మద్దతు ఇవ్వాల్సిన బయట కూడా ఉండదు కదా. కాబట్టి నేను చెప్తున్నా, కేసులు పెట్టడం పెట్టకపోవడం అనేది వాళ్ళు చూసుకుంటారు. పెడితే నైతికంగా వాళ్ళే తప్పు అవుతుంది. టీఆర్ఎస్ వాళ్ళ మీద లేని కేసులు, టీఆర్ఎస్ వాళ్ళ మీద లేని లాఠీ చార్జీలు ఎంఆర్పిఎస్ మీద ఎందుకు జరుగుతాయో తర్వాత కూడా చూస్తాం.
అట్లాంటి పరిస్థితుల్లోనే నా మాదిగ జాతి యావత్తు ఖచ్చితంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో పాటు అమిత్ షాతో పాటు దేశ నాయకులందరూ హైదరాబాద్ సమయంలోనే దేశం మొత్తం చూసే విధంగా ప్రపంచం మొత్తం చూసే విధంగా రోడ్లన్నీ బంధు కావాల్సిందిగా నేను సవినంగా విజ్ఞప్తున్నాను. దానికి చిన్న పిల్లలు ఎక్కాల్సిందే, పెద్దలు ఎక్కాల్సిందే, నా తల్లులు ఎక్కాల్సిందే, నా చెల్లెలు ఎక్కాల్సిందే, అందరూ ఎక్కాల్సిందే. కానీ రోడ్లన్నీ బ్లాక్ కావాల్సిన బాధ్యత ఉన్నది. వాళ్ళ దృష్టిలో బలంగా తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. 3వ తారీఖు నాడే వెంటనే రోడ్లు ఎక్కిన తెల్లారే చలో హైదరాబాద్ సిద్ధంగా రండి. మన కార్యాలయం నుంచి ప్రదర్శన మొదలు పెడతాం. మన కార్యాలయం నుంచి ప్రదర్శన ఎక్కడి వరకు పోతుంది? బీజేపీ ఎక్కడైతే జాతి కార్మిక సమస్య జరుగుతుందో అది పెద్ద పెద్ద హోటళ్లు చేస్తారా, లేకపోతే ఇంకా 10-20 ఎకరాల స్థలం తీసుకొని చేస్తారా, ఏమైనా కానివ్వండి. కానీ మన ప్రదర్శన సూటిగా వాళ్ళ జాతీయ కార్మికులు జరిగే స్థలం వరకే మన ప్రదర్శన పోతాం కూడా మీరు మర్చిపోదు. అక్కడ పోతున్న కార్యక్రమంలో భాగంగా ఏదైనా అడ్డంకులు కల్పించిందనుకో, ఏదైనా అవరోధాలు కల్పించిందనుకో, అది ఖచ్చితంగా మాదిగా తిరుగుబాటే మారుతుంది. హైదరాబాద్ నగరమే దిగ్బంధం అవుతుందని కూడా మేము స్పష్టం చేస్తున్నాం. హైదరాబాద్ నగరం దిగ్బంధం చేసుకునే కాడికి తీసుకొస్తారో లేదా ప్రదర్శనకు ఆమోదించి తీసుకెళ్తారో తెలుసుకోవాల్సింది కూడా ఇక్కడ ఉండబడే డిపార్ట్మెంట్ స్థానిక ప్రభుత్వం మీదనే ఉన్నదనేసి కూడా మర్చిపోద్దని సైన్యం కోరుతున్నాను. ఏది ఏమైనా కేంద్ర ప్రభుత్వం పెద్దలే ఢిల్లీలో ఉన్న సమయంలోనే 28 సంవత్సరాలు జరుగుతున్న పోరాటానికి 18 సంవత్సరాలుగా పార్లమెంట్ లో బిల్లు కాకుండా పెండింగ్ ఉన్న ఈ అంశానికి ఒక పరిష్కారం దొరికే విధంగా దేశమే ఇక్కడ ఉన్నప్పుడే మన ఆవేదన మన ఆకాంక్షల్ని బలంగా రోడ్డు మీద చాటుకోవడానికి 2వ తారీఖు నాడు రోడ్ ఎక్కండి, 3వ తారీఖు నాడు హైదరాబాద్ రావాల్సిందిగా నేను సవినంగా మీ అందరూ విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఎందుకు యుద్ధం ఇది స్పీడ్ గా పెంచాల్సి వస్తుందంటే 3 కారణాల వల్ల పెంచాల్సి వస్తుంది స్పీడ్. ఒకటి మీరు తీసుకొస్తున్నాను, కేంద్రమే ఇక్కడికి వస్తున్నది ఒక సందర్భం. కానీ మన ఆవేదన ఎన్నోసార్లు ఢిల్లీలో చెప్పినప్పుడు మన ఆవేదన మన శక్తిని తెలంగాణలోనూ ఆంధ్రప్రదేశ్లోనూ బలంగా చెప్పడం అనేది మన అవసరం, మన బాధ్యత. ఇక ప్రధాన కారణాలు చెప్తున్నా నేను. ఎస్సీ వర్గీకరణ సాధించకపోతే మనకు ఉద్యోగాలు దక్కవు. ఎస్సీ వర్గీకరణ సాధించకపోతే మనకు చదువుల్లో అవకాశాలు రావు. ఎట్లా వస్తాయో మీకు తీసుకొస్తున్నా నేను. ఒకసారి మీరు గమనించాలని ఆశిస్తూ, ఇది ఎన్నికల సమయం, రాబోతున్న సమయం, ఎన్నికల సమయం. ఈ ఎన్నికల సమయంలోనే నిరుద్యోగ యువకులను ఆకర్షించడం కోసమే కేసీఆర్ ప్రభుత్వం 1,00,000 ఉద్యోగాలు దాదాపు ప్రకటన చేసింది, భర్తీ చేస్తామని చెప్పి. కేసీఆర్ ప్రభుత్వం దాదాపు 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటన చేసింది. దానికి అనుగుణంగా కొంత కసరత్తు మొదలైనట్టుగా పేపర్ల టీవీలో వస్తున్నాయి. ఎందుకు చేస్తున్నాడు? ఇప్పుడు 7 ఏళ్లుగా చేయని కసరత్తు, ఉద్యోగాల భర్తీ మీద 7 ఏళ్లుగా చేయని కసరత్తు ఇప్పుడు ఎందుకు చేస్తున్నాడు? దానికి కారణం నిరుద్యోగ యువతలో కేసీఆర్ ప్రభుత్వం మీద ఉండబడే వ్యతిరేకత బలంగా పెరిగిందని, ఈసారి ఎన్ని మాటలు చెప్పినా నిరుద్యోగులు నమ్మరని, కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడించడానికి సిద్ధపడుతున్నారని సంకేతాలు ఇంటెలిజెన్స్ ద్వారా అందినాయి. కాబట్టి నిరుద్యోగ యువతను ఆకర్షించడం కోసం కొంత ఉద్యోగాలు భర్తీ చేయక తప్పని పరిస్థితులు ఆయనకు నెట్టబడ్డాడు. కాబట్టి అవి ముందుకెళ్లబోతున్నాయి. అదే సమయంలో విద్యా సంవత్సరం వస్తున్నది. ఈ విద్యా సంవత్సరంలోపే వర్గీకరణ సాధిస్తేనే మన బిడ్డలకు ఉన్నత విద్యా అవకాశాలు దక్కుతాయి. ఈ ఎన్నికల మేనిఫెస్టో రాకముందే, ఎన్నికల ప్రక్రియ సంపూర్ణంగా ముందుకు రాకముందే ఈ నోటిఫికేషన్ లో భాగంగా వచ్చే ఉద్యోగాల్లో ఏబిసిడి వర్గీకరణనే మన బిడ్డలకు మేలు జరుగుతుంది. ఏబిసిడి వర్గీకరణ ఉంటే ఏం జరుగుతుంది, లేకపోతే ఏం జరుగుతుంది? 1,00,000 ఉద్యోగాలు కేసీఆర్ ప్రభుత్వం భర్తీ చేస్తే అందులో 15,000 ఉద్యోగాలు ఎస్సీలకు వస్తాయి. 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తే అందులో 15,000 ఉద్యోగాలు ఎస్సీ పిల్లలకు వస్తాయి. ఎస్సీ పిల్లల కంటే అందరికీ వస్తాయి. ఆ 1,00,000 ఉద్యోగాల్లో 15,000 ఎస్సీలకు వస్తే, వర్గీకరణ రాకపోతే ఆ 15,000లో మనకు 1,100 కూడా రావు. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ లేకపోతే ఆ 15,000 ఉద్యోగాల్లో మనకు 10% కూడా, అందులో 10% కూడా మనకు రావు, 1,500 కూడా రావు. కానీ అదే ఎస్సీ వర్గీకరణ జరిగి ఉంటే అదే 15,000 ఉద్యోగాల్లో మినిమం 11,000 ఉద్యోగాలు మన బిడ్డలకు దక్కడానికి అవకాశం ఉన్నది. మినిమం 11,000 ఉద్యోగాలు మన బిడ్డలకు దక్కడానికి అవసరం ఉంది. ఎందుకు? మన జనాభా తెలంగాణలో మినిమం 11% ఉన్నది కాబట్టి, ఇంకా పెరిగితే 12% అవుతుంది. కాబట్టి నేను మినిమం గురించే మాట్లాడుతూ 11% అనుగుణంగా 11,000 ఉద్యోగాలు మన పిల్లలకు రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మన ఇళ్లలో మనం చూడండి, ఎంతో మంది పిల్లలు డిగ్రీలు పాస్ అయ్యారు, ఎంతో మంది పిల్లలు పీజీలు పాస్ అయ్యారు, ఎంతో మంది పిల్లలు పిహెచ్డీలు పాస్ అయ్యారు. కానీ నిరుద్యోగులుగా రోడ్ల మీద తిరుగుతున్నారు, కూలినాలు చేసుకుని బతుకుతున్న విషయం మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకు రావట్లేదు? మన వాటర్ రావట్లేదు. ఎందుకు రావట్లేదు? వర్గీకరణ లేదు. వర్గీకరణ ఒకనాడు 5 ఏళ్ళు ఉన్నప్పుడు మన పిల్లలకు 22,000 ఉద్యోగాలు వచ్చినాయి. వర్గీకరణ ఒకనాడు ఉన్నప్పుడు 22,000 ఉద్యోగాలు వచ్చినాయి. దాని కాలం 5 ఏళ్లలో 22,000 ఉద్యోగాలు వచ్చినాయి. కానీ ఈ సంవత్సరమే 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తే
ఈ సంవత్సరమే వర్గీకరణ ఉంటే ఈ సంవత్సరమే 11,000 ఉద్యోగాలు మన పిల్లలకు రావడానికి అవకాశం ఉన్నది. అంటే వర్గీకరణ ఉంటేనే మన పిల్లలు ఉన్నత స్థాయి చదువుతారు, వర్గీకరణ ఉంటేనే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి కనుక ఈ ఎన్నికల సమయంలోనే అవి భర్తీ అవుతున్నాయి కనుక రాబోయే రోజుల్లో వెంటనే అది విద్యా సంవత్సరం మొదలవుతుంది కనుక ఈ లోక వర్గీకరణ సాధించుకోవడం మన అవసరము. ఈ వర్గీకరణ సాధించుకోవడానికి కేంద్రమే హైదరాబాద్ లో ఉన్నప్పుడే కేంద్రమే సమస్య పరిష్కారం కావాలి కాబట్టి కేంద్రంతో తాడపేడో తెలుసుకోవడానికే మాతృ జాతి యావత్తు సిద్ధంగా ఉండాలి. అది మన బిడ్డల భవిష్యత్తు కోసం అనేసి కూడా మీరు మర్చిపోదని నేను సైనా వ్యక్తం. ఇది ఎవరి భవిష్యత్తు కోసం కాదు, మన బిడ్డల భవిష్యత్తు కోసమే ఇది సాధించుకోవాల్సిన అవసరం ఉందని కూడా మీరు మర్చిపోద్దని కూడా విజ్ఞప్తిస్తూ ఆ భవిష్యత్తు కోసం జరుగుతున్న సంగ్రామాన్ని మరి మాదిగల్లోకి వెళ్ళి ఎవరు చెప్పాలి, మాదిగ యువతరాన్ని ఎవరు నిద్ర లేపాలి, మాదిగ తల్లుల్ని అక్కల్ని ఎవరు నిద్ర లేపాలి, చదువుకున్న తరమే గ్రామాలకు వెళ్ళాలని చెప్పి ఇవాళ ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి ఇంకో ప్లాట్ఫామ్ ఎక్కించారు. మీరు అందరూ చూడండి, ఇప్పుడు ఈ దేశంలో ఎన్నో పార్టీలు ఉన్నాయి, ఈ దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి, ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎన్నో ప్రజా సంఘాలు, కుల సంఘాలు, విద్యా సంఘాలు ఉన్నాయి, ఎన్ని సంఘాలు ఉన్నాయి. నాకు తెలిసి 100 ప్లాట్ఫామ్ చేసి ఎంఆర్పిఎస్ నాయకులు 100% ఎంఎస్పీలకు పంపి ఎంఆర్పిఎస్ నాయకులను సీనియర్ నాయకులందరినీ రాజకీయ పార్టీలకు పంపి విద్యార్థి నాయకత్వం మొత్తం 100% తీసుకొచ్చి ఎంఆర్పిఎస్ బాధ్యత చేపట్ట చేసింది. ఏదైనా ఉద్యోగ దేశాలు ఉన్నాయంటే ఒక ఎంఆర్పిఎస్ మాత్రమే సాహసం చేయగలిగింది. ఎవరు చేయలేదు. 1-2% చేంజ్ చేస్తారేమో, ఓ 10% చేంజ్ చేస్తారేమో, అంతకంటే పెంచితే 20% చేంజ్ చేస్తారేమో, కానీ 50% చేంజ్ ఎక్కడ కనిపించదు ఏ పార్టీలో కూడా. కానీ ఇక్కడ 100% చేంజ్ తీసుకొచ్చిన చరిత్ర ఎంఆర్పిఎస్ ఉన్నది. కారణం ఏంటంటే ఎవరు యుద్ధం చేస్తే వాళ్ళు బాగుపడతారో వాళ్ళ మీదనే బాధ్యత పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు వీళ్ళందరూ యుద్ధం చేస్తే వర్గీకరణ సాధిస్తే వీళ్ళే ముందు మేలు పొందుతారు. కాబట్టి రాబోయే తరాలను మేల్కొల్పడం కోసం ఈనాటి తరం త్యాగం చేయాల్సిన బాధ్యత ఉన్నది. అది శ్రమించడం కూడా త్యాగమే అవుతాయి, సమయం ఇవ్వడం కూడా త్యాగం అవుతే, ఉద్యమాన్ని ముందుకు నడిపించడం త్యాగం అవుతే ఆ త్యాగం మీకు ఫలితాలు ఇస్తుందనే విషయం కూడా యువతరానికి మేల్కొల్పాల్సిన బాధ్యత ఉన్నదనే విషయం కూడా మీరు మర్చిపోద్దని సైతం కోరుకుంటూ ఈ నేపథ్యంలోనే నా తమ్ములకు విజ్ఞప్తి చేస్తున్నా. పాదయాత్ర మొదలు పెట్టారు, రేపు ఎల్లుండి తిరుగుతున్నప్పుడు మీరు యుక్త వయసులో ఉండవచ్చు. యుక్త వయసులో ఉన్నంత మాత్రాన పాదయాత్ర చేస్తుంటే కాళ్ళు నొప్పులు రావా, కాళ్ళకు పొక్కులు రావా, పొక్కులు పగిలిపోవా, పగిలిపోయినప్పుడు చీము రాదా, లేదా రక్తం రాదా, నడవడానికి ఒక అడుగు కూడా వేయాలంటే కూడా ప్రాణం పోయినంత భయం, ఇబ్బంది కలుగుతుంటారు. ఇది నేను మీకు ఎందుకు చెప్తున్నా, మీరు భయపడాలని కాదు, కానీ నా అనుభవం చెప్తున్నాను. మీరు 4 రోజులు దాకా నడిచేటప్పటికి కొంత ఇబ్బందులు ఎదురవుతుంటాయి, శారీరకమైన ఇబ్బందులు ఎదురుతుంటాయి, నొప్పులు వస్తుంటాయి, కష్టం వస్తుంటుంది, అన్ని వస్తుంటాయి. కానీ వాటిని ఎలా తట్టుకోవాలంటే వయసు ఉన్నదని తట్టుకోవడం సమస్య కాదు, సంకల్పం బలంగా ఉంటే అవన్నీ తట్టుకుంటామనేసి కూడా మీరు మర్చిపోతారు. సంకల్పం బలం ఉంటే, సాధించాలని పట్టుదల ఉంటే అవన్నీ మనకు సమస్య కాదు. ఎందుకు నేను ఈ సమస్య కాదంటున్నంటే ఈ తెలుగు నేల మీద ఇప్పుడు చాలా బాధ్యతలు జరుగుతున్నాయి. ఈ తెలుగు నేల మీద ఇప్పుడు చాలా బాధ్యతలు జరుగుతున్నాయి. కానీ తెలుగు నేల మీదనే కాదు, ఈ దేశ భూభాగం మీదనే మొట్టమొదటి పాదయాత్రగా రికార్డ్ చేసింది మనమనేసి కూడా మీరు మర్చిపోతాను సార్ అనుకుంటున్నాం. ఈ తెలుగు నేల మీదనే కాదు, ఈ దక్షిణాది రాష్ట్రాల్లో, ఈ దేశంలో ఒక బలమైన పాదయాత్ర, కొన్ని లక్షల మంది సమీకరించే పాదయాత్ర ఏదన్నా చరిత్ర పోతే అది మనం మాత్రం నిర్వహించిన చరిత్ర కనిపిస్తారు. ఎప్పుడు చేశాం? సరిగ్గా 25 ఏళ్ల క్రితం నిన్నగాక మొన్నటి రోజు పాదయాత్ర ముగిసింది. సరిగ్గా 25 ఏళ్ల క్రితం నిన్నగాక మొన్న జూన్ 6 నాటికి మన పాదయాత్ర మొదలు పెట్టడం కాదు, ముగిసిపోయింది. 97 ఏప్రిల్ 14న ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి బలంగా తీసుకురావడం కోసం వాళ్ళ స్వగ్రామంలో వాళ్ళ తల్లిదండ్రులను ఒప్పించి, అమ్మా మేము హైదరాబాద్ నగరం పోయేలోపే మీ కొడుకుకు చెప్పించి వర్గీకరణ చేయించకపోతే మీ కొడుకుతో యుద్ధం చేయాల్సి వస్తుందని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులకి చెప్పడానికి ఏప్రిల్ 14 నారవారిపల్లికి వెళ్ళాము. అక్కడి నుంచి మొదలైన పాదయాత్ర తిరిగి మన జనగామ మీదకి వెళ్ళిపోయింది. తిరిగి జూన్ 6 హైదరాబాద్ చేరింది. హైదరాబాద్ నగరం చేరేటప్పటికే ఎస్సీ వర్గీకరణ మీద వేసిన కమిషన్ రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్టును ఆమోదిస్తూ 24 గంటల్లో ఆమోదించారు. మరో 48 గంటల్లో నిన్న కాక మొన్నటి రోజు ఎస్సీ వర్గీకరణ జీవో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసిందని కూడా మీరు మర్చిపోతాను అనుకుంటున్నాను. ఇప్పుడు ఉద్యమం మొదలు పెట్టడం కాదు,
ఎంఆర్పిఎస్ వర్గీకరణ 25 ఏళ్ల క్రితమే నిన్నగాక మొన్న సాధించింది. ఎంఆర్పిఎస్ ఎస్సీ వర్గీకరణ 25 ఏళ్ల క్రితం నిన్నగాక మొన్న సాధించింది. కానీ సాధించిన వర్గీకరణ నెలల తరబడి అమలు జరగకుండా అడ్డుకున్నది కోర్టు ద్వారా మాల సోదరులు. తర్వాత రాష్ట్రపతి ఆమోదంతో ఉద్యమం చేసి మనం సాధించాం. తర్వాత 5 ఏళ్ళు అమలు జరిగినప్పుడు 22,000 ఉద్యోగాలు వచ్చినాయి. మన దాన్ని సుప్రీంకోర్టు ద్వారా అడ్డుకున్నారు. అంటే మాదిగల ఉద్యమంలో 2 విజయాలు ఉన్నాయి. కానీ పలుకుబడి లేని చోట ఓటమి ఎదురవుతున్నది. మన ప్రజా ఉద్యమంలో పలుకుబడి ఉన్నది, సమాజంలో మద్దతు ఉన్నది, మాదిగల్లో పట్టుదల ఉన్నది. కానీ అక్కడికి వెళ్ళేటప్పటికీ మనకు పలుకుబడి లేదు. వాళ్ళు పలుకుబడితో మనల్ని అడ్డుకుంటూ వచ్చారు. న్యాయమైన ఉద్యమాన్ని నడుపుతూ మనం అవుతున్నాం. ఈ నేపథ్యంలో 2 సార్లు సాధించాం. ఈ నేపథ్యంలో మీకు గమనిస్తున్నాను నేను ఎంఆర్పిఎస్ పాదయాత్రలకు ఇప్పుడు చేసే పాదయాత్రలకు తేడైంది. నేను తేడా చెప్తున్నాను, గ్రహించండి. ఎంఆర్పిఎస్ పాదయాత్రలకు ఇప్పుడు చేసే పాదయాత్రకు తేడైంది. ఈ తెలుగు నేల మీద ఎంఆర్పిఎస్ చేసిన పాదయాత్రలను స్ఫూర్తిగా చేసుకొని అందరు చేసిండ్రు. కానీ అందరు చేసే లక్ష్యం వేరు, ఎంఆర్పిఎస్ లక్ష్యం వేరు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పాదయాత్రతోనే జనంలో బలపడ్డది, సమాజ మద్దతు చూరగొన్నది, మాదిగలకు విజయం సాధించింది. ఎంఆర్పిఎస్ బలపడితే ఒక మాదిగల విజయం సాధించడమే కాదు, ఈ సమాజం కోసం కూడా ఎన్నో ఉద్యమాలు చేసి ఫలితాలు సాధించిన చరిత్ర కూడా మన ఎంఆర్పిఎస్ ఉన్నది. అంటే ఎంఆర్పిఎస్ ప్రజల్లోకి వెళ్ళి బలపడితే అది తన జాతిని గెలిపించుకున్నది. ఆ బలంతో సమాజానికి ఎన్నో మేలు చేసే ఉద్యమాలు చేసేది. ఎంఆర్పిఎస్ బలంగా లేకపోతే ఈ ప్రపంచంలో ఎక్కడ జరిగింది గుండె జబ్బుల ఉద్యమం ఎట్లా నడిచింది, ఇక్కడ ఆరోగ్య పథకం ఎట్లా వచ్చింది? ఎంఆర్పిఎస్ బలంగా లేకపోతే, ఎంఆర్పిఎస్ బలంగా లేకపోతే కాళ్ళు లేని, చేతులు లేని, కళ్ళు లేని నా వికలాంగ సమాజ ఉద్యమం ప్రపంచంలో ఎక్కడ నడవద్దు, ఇక్కడ ఎట్లా నడిచింది? వాళ్ళు పెన్షన్ ఎలా సాధించగలిగింది? వృద్ధుల వితంతుల పోవటం ఎందుకు జరిగింది? పెన్షన్ ఎలా పెరిగింది? ఆకలి కేకల యాత్ర ఎందుకు జరిగింది? తెల్ల రేషన్ కార్డు బియ్యం కొట్టు ఎందుకు జరిగింది? ఎస్సీ ఉద్యోగుల ప్రమోషన్ రిజర్వేషన్ దేశం లెక్కలేక మీద ఇక్కడనే ఎందుకో అమలు జరిగింది? మహిళల మీద అత్యాచారాలను నిరసిస్తూ జరిగిన ఉద్యమంలో భాగంగా నేరస్తులను త్వరగా శిక్షించడం కోసం జరిగిన పోరాటాన్ని ఎంఆర్పిఎస్ ఎలా చేసింది? ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఎలా సాధించింది? ఈ దేశంలో ఎస్సీ యాక్ట్ మొత్తం రద్దవుతే తిరిగి నిలబెట్టే కాడ దేశాన్ని వరంగల్ వైపు ఎట్లా తీసుకొచ్చాం, మనం ఢిల్లీ తీసుకెళ్తారు ఎట్లా కాపాడాం? ఎంఆర్పిఎస్ బలపడితే వ్యక్తులకు మేలు జరగలేదు, మా జాతికి జరిగింది, సమాజానికి జరిగింది అనేసి కూడా మీరు మర్చిపోతాం సార్ అనుకుంటున్నాను. ఎంఆర్పిఎస్ బలపడితే తన జాతిని గెలిపించుకున్నది, ఎంఆర్పిఎస్ బలపడితే సమాజానికి కూడా మేలు చేసింది. ఈ తెలుగు నేల మీద కాదు, ఈ దేశంలోనే ఇన్ని ఉద్యమాలు చేసిన ఏకైక సంఘం పేరు చెప్పండి, ఇన్ని ఫలితాలు సాధించిన ఒక రాజకీయ పార్టీ పేరు చెప్పండి అంటే మీరు ఇన్ని ఫలితాలు ఇన్ని రకాలుగా సాధించింది ఏ పార్టీ పేరు రాదు. ఇన్ని ఉద్యమాలు చేసిన చరిత్ర ఈ సంఘానికి లేదు. ఇది మాదిగ బిడ్డలు సాధించుకున్న విజయంగా మేము భావిస్తున్నామంటే అది ప్రజల్లోకి వెళ్ళి ప్రజా ఉద్యమాన్ని నిర్మించడం ద్వారా సాధించుకున్నప్పుడు మేము మర్చిపోతాం సార్ అనుకుంటున్నాం. ఇకపోతే మిగిలిన వాళ్ళ లక్ష్యాలు ఏ పాదయాత్రలు జరుగుతున్నాయి? పాదయాత్ర లక్ష్యాలు ఏంటిది? వాళ్ళు సొంతంగా అధికారం రావడం కోసం అంతే. పాదయాత్ర లక్ష్యాలు వాళ్ళు అధికారం కోసం చేస్తున్నారు. కానీ మన పాదయాత్ర లక్ష్యం జాతి సంక్షేమం, సమాజ అభివృద్ధి. ఈ 2 లక్ష్యాలు దృష్టి పెట్టుకొని చేశాము. జాతి అభివృద్ధి కాబట్టే వర్గీకరణ సాధించాము, సమాజ అభివృద్ధి ఉన్నది కాబట్టి ఇన్ని ఫలితాలు సాధించాము. మిగిలిన పాదయాత్రల గురించి నేను 2-3 చెప్తాను చూడండి. మిగిలిన పాదయాత్రల గురించి 2-3 చెప్తాను చూడండి. ఎంఆర్పిఎస్ పాదయాత్ర తర్వాత 97 పాదయాత్ర తర్వాత చార్టర్ పాదయాత్ర 20 లక్షల మంది హైదరాబాద్ దగ్గర ముట్టడించారు. నిన్నగాక మొన్నటి రోజు జూన్ 6వ తారీఖు నాడు 25 ఏళ్ల క్రితమే 20 లక్షల మంది హైదరాబాద్ ముట్టడించారు. ఆ స్థాయి ఉద్యోగం జరిగింది కదా. తర్వాత 2వ పాదయాత్ర తెలుగు నేల మీద రాజశేఖర్ గారు, 2వ పాదయాత్ర తెలుగు నేల మీద రాజశేఖర్ గారు. రాజశేఖర్ గారు ఎందుకు చేసిండు? ఆయన ముఖ్యమంత్రి కావడం కోసం చేసిండు. పాదయాత్ర ప్రజల కోసం చేసినట్టు ఉంటది, కానీ ఆయన ముఖ్యమంత్రి కావాలి. ఎందుకు కావాలి? ఆయన పాదయాత్ర కంటే ముందు కాంగ్రెస్ పార్టీలో ఉండబడే టాప్ లీడర్లు 10 మందిలో ఆయన ఒకడు. కాంగ్రెస్ పార్టీ టాప్ లీడర్లో ఆయన ఒకడు. కాబట్టి ఎప్పుడు కాంగ్రెస్ వచ్చినా ముఖ్యమంత్రి పదవికైనా పోటీ పడేవాడు, కానీ మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు చూరకొనకపోవడం వల్ల ఇతర వాళ్ళ పార్టీలో ముఖ్యమంత్రులు అయ్యేవాళ్ళు. ఇది చరిత్ర సాక్ష్యం కనిపిస్తున్నది. చెన్నారెడ్డి ఆ కోణంలో అయిండు, విజయభాస్కర్ రెడ్డి అయిండు, బాణం వెంకటరామరెడ్డి అయిండు, టంగుటూరు అంజయ్య అయిండు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి అయిండు, ఎంతమంది ముఖ్యమంత్రి అయిండు. మరి అప్పుడు కూడా ఆయన లీడరే. 10 మందిలో ఒక్కడే గాని అందరికి ప్రధాన లీడర్ కాలేకుండా పోయిండు. 10 మందిలో ఒక్కడే గాని అందరికి ప్రధాన లీడర్ కాకుండా పోయిండు. ప్రతిసారి ఆయనకు ముఖ్యమంత్రి అవుతుంది అనుకునేవాడు, మళ్ళీ వెనుకపోయేవాడు. కానీ ఎప్పుడైతే మన పాదయాత్ర లక్షల మంది సమీకరించిందో, 1 లక్ష్యం నెరవేరిందో, రాజశేఖర్ గారు మనసులో అది పడ్డది. ఓహో, ప్రజల్లోకి వెళ్ళడం ద్వారా ఒక ప్రబంధాన్ని నిర్మించవచ్చునా? కాబట్టి నేను 10 మందిలో ఒక్కరిని కావద్దు, నేనే ప్రధాన నాయకుడిని కావాలంటే నేను కొంత కష్టపడాలని చెప్పి ఎంఆర్పిఎస్ ఆదర్శంగా తీసుకొని
చేవేళ్ల నుంచి మొదలుకుంటే ఇచ్చే వరకు పాదయాత్ర చేసిండు. ఆయన ప్రజల్లోకి వెళ్ళిండు. కాంగ్రెస్ పార్టీలో తిరుగులేని నాయకుడు ఎదిగిండు. కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వస్తే మెజార్టీ ఎమ్మెల్యేతో ఆయన ముఖ్యమంత్రి కాగలిగిండు అనేసి కూడా మీరు మర్చిపోతాను కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఆయన టార్గెట్ ప్రజా సంక్షేమమా, ఆయన ముఖ్యమంత్రి కావడమా? ఆయన ముఖ్యమంత్రి కావడం. ముఖ్యమంత్రి కావడం కోసం ఆయన ఎన్నుకున్న మార్గం ఏంటంటే ప్రజల్లోకి వెళ్ళడం. ప్రజలకు వెళ్ళడానికి ఎన్నుకున్న మార్గం ఏంటంటే పాదయాత్ర చేయడం. కష్టపడకుండా ప్రజలకు వెళ్లకుండా ఎవరు ఒక స్థాయికి రారు అనడానికి సాక్ష్యమే రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర దొరకనే ముఖ్యమంత్రి అయినట్టు కూడా మీరు మర్చిపోతారు. రెండో విషయం చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా పాదయాత్ర చేశారు. కాంగ్రెస్ ఓడించాలంటే నేను కూడా పాదయాత్ర చేయాలని చెప్పి ఆయన హిందూపూర్ లో 2014 ఎన్నికలకు ముందు 2012 అక్టోబర్ 2 నుంచి మొదలుపెట్టిన పాదయాత్ర 2013 ఏప్రిల్ 27 వరకు విశాఖపట్నం చేరి అక్కడ పాదయాత్ర ముగించిండు. 2014 ఎన్నికల్లో అప్పటికే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఏర్పడదు కాబట్టి ఇక్కడ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు కాబట్టి అక్కడ ముఖ్యమంత్రి కాగలిగిండు. ఎట్లా కాగలిగిండు? ప్రజల్లోకి వెళ్ళి ప్రజా సింపతి తీసుకొని ఆయన ముఖ్యమంత్రి కాగలిగిండు. అంటే ఆయన టార్గెట్ ప్రజల సంక్షేమమా, మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి కావడమా? ఆయన ముఖ్యమంత్రి కావడం అంతే. ఆ తర్వాత మన జగన్ రెడ్డి గారు పాదయాత్ర చేసిండు. జగన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేసిండు. ప్రజలకు వెళ్ళిండు, ప్రజల సింపతి పొందిండు. వైఎస్సీలో ఒక బలమైన నాయకుడిగా సెంటర్ పాయింట్ గా ఉన్నాడు. ఆయన కూడా వాళ్ళ ముఖ్యమంత్రి అయ్యిండు. అంటే రాజకీయ పార్టీల లీడర్ల పాదయాత్రల ఉద్దేశం ఏంటంటే ప్రజల కోసమే చేసినట్టుగా నాటిస్తారు, కానీ వాళ్ళు కుర్చీ కోసమే తప్ప సమాజ సంక్షేమం కోసం కాదనేసి కూడా ఇది చరిత్ర రికార్డ్ అనేసి కూడా మీరు మర్చిపోతారు సార్ అనుకుంటున్నాను. ఇప్పుడు పాదయాత్ర చేసే వాళ్ళు చాలా మంది కనిపిస్తున్నారు. ఆ పాదయాత్రలో వాళ్ళ సొంత లక్ష్యం ఏందో చెప్పానండి. ఈ ప్రభుత్వాన్ని విమర్శించే వాళ్ళు అంశాలను విమర్శించవచ్చు. మరి వాళ్ళు ఏం చెప్తారా? ఈ ప్రభుత్వ వైఫల్యాలు చెప్పాల్సిందే, ఈ ప్రభుత్వ మోసాలు చెప్పాల్సిందే, ఈ ప్రభుత్వ నష్టాలు చెప్పాల్సిందే. కానీ మేము మొత్తం ఏం చెప్తారో చెప్తారా? ఎగ్జాంపుల్ ఒక విషయం చెప్తున్నా నేను. కేసీఆర్ మోసాన్ని అందరూ ఎండగడుతున్నారు. పాదయాత్రలో అందరూ ఎండగడుతున్నారు. మా బీఎస్పీ సోదరులు ఎండగడుతున్నారు. మా షర్మిల ఎండగడుతున్నది, లేదా సంజయ్ ఎండగడుతున్నారు. పాదయాత్ర చేసే వాళ్ళందరూ ఒక అంశాన్ని ఎండగడుతున్నారు. ఏమెండగడుతున్నారు? కేసీఆర్ తెలంగాణ ఏర్పడితే దళితుడే ముఖ్యమంత్రిని చేయకుండా మోసం చేసిండు అని చెప్పి అందరూ మాట్లాడుతున్నారు. అవును, మోసం చేసింది నిజమే, మరి మీరన్నా చెప్తారంటే వాళ్ళు చెప్పరు. వీళ్ళు అంటే అర్థమైంది అంటే ఆయన మోసం చేసిందని చెప్పి దళితుల వ్యతిరేకతను కేసీఆర్ పెంచి వీళ్ళు ఓటేసుకోవడానికి చూస్తున్నారు. కానీ మరి వీళ్ళన్నా చేస్తారంటే వీళ్ళు చేద్దామని మాట్లాడలేరంటే వాళ్ళు కావడం కోసమే విమర్శ పెడుతుంటారు తప్ప వీళ్ళు చేయడం కోసం కాదనేసి కూడా మర్చిపోతాను సడన్గా నేను కోరుతున్నాను. వాళ్ళు కావడం కోసం విమర్శ పెడుతుండ్రు, కానీ వీళ్ళు చేయడం కోసం విమర్శ పెట్టలేదు. వీళ్ళు చేయడం కోసం ఒక హామీ ఇస్తలేరు. మీరు చూడండి, దళిత ముఖ్యమంత్రి గారు కేసీఆర్ మోసం చేసిండు, బీజేపీ అంటది. దళిత ముఖ్యమంత్రి గారు మోసం చేసిండు, కాంగ్రెస్ అంటది. దళిత ముఖ్యమంత్రి గారు మోసం చేసిండు, బీఎస్పీ అంటది. దళిత ముఖ్యమంత్రి గారు కేసీఆర్ మోసం చేసిండు, షర్మిల అంటది. మరి వీళ్ళు ఏం చేస్తారు అంటే వీళ్ళు చెప్పరు. అంటే అర్థమైంది, వాళ్ళు కావడం కోసమే కదా ఈ మాట అంటున్నది. వీళ్ళకి చేయడం కోసం కాదు కదా. ఇది మన కళ్ళ ముందు కనిపిస్తున్న సత్యమే కదా. అందువల్ల నేను విజ్ఞప్తి చేస్తున్నా. షెడ్యూల్ కులాల వర్గీకరణ విషయంలో నంబర్ 1 దోషి బీజేపీ. షెడ్యూల్ కులాల రిజర్వేషన్ వర్గీకరణ చేయకుండా నంబర్ 1 దోషి బీజేపీ. కానీ బీజేపీ నంబర్ 1 దోషే గాని కాంగ్రెస్ మీద భ్రమలు పెట్టుకోవాల్సిన కర్మ మీకు లేదు, నాకు లేదు. టీఆర్ఎస్ మీద భ్రమలు పెట్టుకోవాల్సిన కర్మ మీకు లేదు, నాకు లేదు. ఈ విషయం గ్రహించాల్సింది ఒక సూచన చేసి నేను వెళ్తా. కాంగ్రెస్ ఒక విషయంలో, టీఆర్ఎస్ ఒక విషయంలో మీరు భ్రమలు పెట్టుకుంటే మళ్ళా నష్టపోతాం, మోసపోతాం. బీజేపీ దోషే, దాంతో యుద్ధం తప్పదు కాబట్టి జూలై 2 యుద్ధం డిక్లేర్ చేశాం. యుద్ధం తప్పదు కాబట్టి జూలై 3 యుద్ధం డిక్లేర్ చేశాం. ఇక బీజేపీతో ఇంకా ఏమున్నది? యుద్ధమే కదా. బీజేపీతో యుద్ధం చేద్దాం కానీ కాంగ్రెస్ మీద టీఆర్ఎస్ మీద భ్రమలు పెట్టుకోవాల్సిన కర్మ మనకి ఎవరికి లేదని కూడా మీరు మర్చిపోతారు సార్ అనుకుంటున్నాను. అందుకు 2 సాక్ష్యాలు చెప్పి మీరు చూసుకుంటున్నాను. నా సోదరులారా, పార్లమెంట్ లో ఈ సమస్య పరిష్కారం కాకుండా 18 ఏళ్ళు ఉన్నది. యూపీఏ గవర్నమెంట్ లో 10 ఏళ్ళు, ఇప్పుడు 8 ఏళ్ళు. ఈ 18 ఏళ్ళు మనం కొట్లాడుతూనే ఉన్నాం. నేను అంటున్నా, ఈ రాష్ట్రంలో ఇప్పుడు, ఈ దేశంలో ఇప్పుడు 2 ప్రధాన రాజకీయ పార్టీలు వర్గీకరణ పట్ల చిత్తశుద్ధి ఉంటే వర్గీకరణ అక్కడ జరుగుతుంది. 2 ప్రధాన పార్టీలకు చిత్తశుద్ధి ఉంటే వర్గీకరణ జరుగుతుంది. ఎట్లా? అది కాంగ్రెస్ అయినా టీఆర్ఎస్ అయినా. బీజేపీ బిల్లు పెట్టాలి, కానీ బిల్లు పెట్టమని ఒత్తిడి చేసే కాడ 2 ప్రధాన పార్టీలు కనుక నిజాయితీగా ఉంటే వర్గీకరణ జరుగుతుంది. దానికోసం ఇంత కొట్లాడాల్సిన అవసరమే లేదు. వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. నేను సాక్ష్యం చెప్తున్నా చూడండి. టీఆర్ఎస్ మీద భ్రమలు పెట్టుకోవద్దు. అది ఎన్నో రకాల మోసం చేసిందని ఒక కోణం.
దళిత ముఖ్యమంత్రి కాడ 3 ఎకరాల భూ పంపిణీ కాడ లేదా మాదిగలకు మంత్రివర్గం స్థానం లేని కాడ చాలా విషయాలు మోసం చేసి పక్క పెట్టండి. నేను వర్గీకరణ చెప్తున్నా. ఈ 2 విషయాలు మీ సూచన చేస్తున్నా గ్రహించండి. టీఆర్ఎస్ కనుక నిజాయితీగా వర్గీకరణ కోరుకుంటే అది 2 పనులు చేస్తే సరిపోతుంది, 2 హామీలు నిలబెట్టుకుంటే సరిపోతుంది. నంబర్ 1 మీకు చెప్తున్నా చూడండి. ఒక హామీ గురించి కేసీఆర్ ఒక మాట అన్నాడు. ఒక రోజు కేసీఆర్ ఒక మాట కంటే ముందు చెప్తున్నాను. నవంబర్ 6, 2017 ఎస్సీ వర్గీకరణ మీద అన్ని జిల్లాలో ధర్నా జరుగుతున్నప్పుడు, అన్ని జిల్లాలో హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయం కాడ ధర్నా జరిగినప్పుడు మన భారతీ మాదిగ పోలీసుల దాడిలో చనిపోయింది. పోలీసుల దాడిలో చనిపోయిన భారతీ మాదిగ డెడ్ బాడీ హాస్పిటల్ ఉన్నప్పుడే నిండు శాసనసభలో కేసీఆర్ గారు మాట్లాడిండు. ఏం మాట్లాడిండు? ఎస్సీ వర్గీకరణ పోరాటం న్యాయమైంది. ఎస్సీ వర్గీకరణ సమస్య పరిష్కారం కేంద్రం జాప్యం చేస్తుంది. ఈ జాప్యం వల్ల నీ మాదిగల ఆవేదన పెరిగి ఈ ఉద్యమాలకు దారితీసింది. అందువల్ల అనుకోకుండా భారతీ మాదిగ చనిపోయింది. భారతీ మాదిగ చనిపోవడం బాధాకరమే అని చెప్పి ఒక మాట అన్నాడు. ఇంకా ఇట్లాంటి ఉద్యమాలు జరగద్దు అనుకుంటే తొందరగా సమస్య పరిష్కారం కావాలి. ఆ పరిష్కారం కోసం నా వంతు చొరవ తీసుకుంటా అని చెప్పి అసెంబ్లీ ఏమన్నాడు? నవంబర్ 6 డెడ్ బాడీ హాస్పిటల్లో ఉన్నది, ఇంకా పోస్ట్ మార్టం జరగలే. కేసీఆర్ ఏమన్నాడు? జానారెడ్డి గారు, ఇక నువ్వు సూట్ కేసు పట్టుకొని రెడుండు, నువ్వు బట్టలు పట్టుకొని రెడుండు. బీజేపీ అన్ని పార్టీల లీడర్లలో రెడుండండి. ఖచ్చితంగా నేను 2 రోజులు అఖిలపక్షం తీసుకెళ్లి ప్రధానమంత్రి నొప్పించి బిల్లు పెట్టించే వాళ్ళని తీసుకుంటా అని చెప్పి నిండు శాసనసభలో మాట్లాడింది. ఎప్పుడు మాట్లాడింది? నవంబర్ 6, 2017. 2 రోజులు అఖిలపక్షం తీసుకెళ్దామన్న కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడిన మాట మళ్ళా నవంబర్ 6 వస్తే 5 ఏళ్ళు. 2017 అన్నమాట 18 పోయింది, 19 పోయింది, 20 పోయింది, 21 పోయింది, 22కు మళ్ళా దగ్గరకు వస్తున్నాం. నవంబర్ 6 2 రోజులు అఖిలపక్షం తీసుకెళ్దామన్న కేసీఆర్ గారు రాబోయే నవంబర్ 6కి 5 ఏళ్ళు గడిచిపోతున్నదంటే ఇంకా అఖిలపక్షం పోలంటే అదే అఖిలపక్షం ఢిల్లీకి వెళ్తే కేసీఆర్తో పాటు బీజేపీ వాళ్ళు రాక తప్పదు, బీజేపీ వాళ్ళు అక్కడ ఒత్తిడి పెట్టక తప్పదు, అప్పుడు వర్గీకరణ బిల్లు రాక తప్పదు. అంటే చిత్తశుద్ధి లేదనికి ఇంత సాక్ష్యం. ఇంకా నేను 40 రోజుల తర్వాత 2 రోజులు అన్నమాట 40 రోజుల తర్వాత మనం ఒక ప్రదర్శన చేసి కేసీఆర్ నువ్వు ఎందుకు అఖిలపక్షం పోలేదని చెప్పి నేను డిమాండ్ చేస్తే ఆ రోజు ప్రదర్శన చేసినందుకు నన్ను వందలాది మంది కార్యకర్తలు అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన విషయం మన అందరికీ తెలుసు. రెండోసారి మన ఆఫీసులో దీక్ష చేస్తుంటే దీక్ష నుండి తీసుకెళ్లి కూడా మళ్ళీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన విషయం మనందరికీ తెలుసు. 2 రోజుల్లో ఢిల్లీకి వెళ్తామా అఖిలపక్షం తీసుకెళ్తాను కేసీఆర్ గారు 2 సార్లు నన్ను జైల్లో పెట్టిండే కానీ ఆయన మాత్రం ఆ 4 ఏళ్ళు గడిచిపోయినా పోలేదనేసి కూడా మీరు మర్చిపోతారు సార్ అనుకుంటున్నాను. ఆయన అఖిలపక్షం తీసుకెళ్తే కాదా? ఆయన అఖిలపక్షం తీసుకెళ్లి కేంద్రం మీద ఒత్తిడి పెడితే కాదా? కాకపోతే బీజేపీ దోషం అవుతుంది కదా అంటే కేసీఆర్ తన బాధ్యత నెరవేర్చలే. ఇంకొకసారి అసెంబ్లీ ఏం మాట్లాడిండు, ఇంకోసారి అసెంబ్లీ మాట్లాడిండు. నేను అరెస్ట్ అయి జైల్లో ఉంటే అసెంబ్లీలో కిషన్ రెడ్డి గారు చాలా మంది ప్రశ్నించిండ్రు. కృష్ణమాధి గారు ఏ నేరం చేసిందని మీరు జైల్లో పెట్టిండ్రు, ఏ నేరం జైల్లో పెట్టి తప్పు కాదంటే అవును నేను జైల్లో పెట్టా, అవును కృష్ణమాధి నేను అణిచిపారేస్తా, 100% అణిచిపారేస్తా, ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా అణిచిపారేస్తా అని చెప్పి నిండు శాసనసభలో మాట్లాడి ఇంకొక మాట మాట్లాడాడు. మాదిగల కృష్ణమాధి గారిని నమ్మద్దు, నన్ను నమ్మండి, నన్ను నమ్మితే నేనే వర్గీకరణ సాధించి పెడతా అని చెప్పి ఆయన మాట్లాడిండు. అది మాట్లాడి కూడా 4 ఏళ్ళు దాటింది. ఆయనని నమ్ముకున్నారు అనుకుంటే మరి ఎందుకు పోలే? అఖిలపక్షం తీసుకెళ్తాన్న మనిషి ఎందుకు తీసుకెళ్ళలే? అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే మనల్ని మోసం చేయడమే వాళ్ళ వంతులు కనిపిస్తుంది కానీ మన కోసం నిలబడ్డ వాళ్ళ బాధ్యత లేదనే విషయం ఇది సాక్ష్యం అనేది కూడా మీరు మర్చిపోతారు సార్ అనుకుంటున్నాను. అదే సమయంలో కాంగ్రెస్ మీద మేము భ్రమ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. చూశారు కదా మన కాంగ్రెస్ పెద్దలు, కాంగ్రెస్ లో ఉండబడే ఒక నాయకుడు, ఈ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రధాన నాయకుడు, అన్ని పార్టీలు ఏ కులం వాళ్ళ చేతులు ఉన్నారో ఆయన చెప్పిండు కదా. అన్ని పార్టీలు ఏ కులం చేతులు ఉంటే అన్ని పార్టీలు బలపడితే చెప్పిండు కదా. ఎవరి రాజ్యాన్ని పరిపాలించాలో ఆయన చెప్పుకున్నాడు కదా. అంటే రేపు ఎవరు పరిపాలించాలో ఆయన ముందే చెప్పుకున్నాడు. అన్ని పార్టీలు ఏ రీతిలో చేతులు ఉండాలని చెప్పుకున్న విషయం మీరు మర్చిపోతారు ఆయన కోరుతున్నాను. ఈ నేపథ్యంలో అదే కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి చదువుతుంటే వర్గీకరణ కదా. అందుకు సాక్ష్యం చెప్తున్నా చూడండి. 2018 ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారు ఇక్కడికి వచ్చారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్కి వచ్చేసారు. ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు 2018లో జరిగినాయి, 2019లో ఆంధ్రప్రదేశ్ లో జరిగినాయి. మీ అన్నగా చెప్తున్నా అదే రాహుల్ గాంధీ గారు హైదరాబాద్ లో ఎడిటర్ సమావేశంలో పాల్గొన్నప్పుడు, ప్రెస్ ఎడిటర్ సమావేశం పాల్గొన్నప్పుడు ఎడిటర్లు ప్రశ్నించారు. ఇక్కడ సుదీర్ఘకాలంగా ఎస్సీ వర్గీకరణ జరుగుతుంది, మీ వైఖరిలో చెప్పంటే ఎస్సీ వర్గీకరణకు నా సంపూర్ణ మద్దతు, మా పార్టీ సంపూర్ణ మద్దతు ఉందని చెప్పి ఆయన మాట్లాడింది. అదే ఎస్సీ వర్గీకరణ చేయించే బాధ్యత నాదేనని చెప్పి గద్వాల సభలో రాహుల్ గాంధీ గారు మాట్లాడిండు. ఆ సభ వేదిక మీద నేను ఉన్నా.
కళ్యాణ్ దుర్గంలో రఘువీరారెడ్డి గారిని గెలిపించడం కోసం వచ్చిన ప్రచారంలో ఎస్సీ వర్గీకరణ సపోర్ట్ చేస్తున్నామని చెప్పి రాహుల్ గాంధీ అక్కడ మాట్లాడిండు. నేను అంటున్నా, రాహుల్ గాంధీ అంటే ఇప్పుడు ఎవరు? ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ నంబర్ 1 లీడరే కదా. టెక్నికల్ గా సోనియా గాంధీ అధ్యక్షురాలు కావచ్చు, అని అనారోగ్య కారణాలకి తమ తిరుగుతలేదు. మరి తిరిగే నాయకుడు ఎవరు? ఇప్పుడు యువ నాయకుడు ఎవరు? రేపు బాధ్యతలు చేయబోయేది ఎవరు? కన్యాకుమారి నుంచి ఆయనే కదా, అంటే నంబర్ 1 అయినే కదా. మరి ఆయన ఇచ్చిన మాటే కదా, ఎస్సీ వర్గీకరణ చేపిద్దాని మాట ఆయన ఇచ్చింది కదా ఓపెన్ గా. మరి ఇక్కడ వచ్చి మాట్లాడే రాహుల్ గాంధీ గారు ఒక్కసారి లోక్సభలో ఉన్నాడు కనుక ఆ లోక్సభలో బీజేపీ ప్రభుత్వం మీద ఒత్తిడి పెడుతూ మీరు ఎస్సీ వర్గీకరణ చేయాలని చెప్పి ఒక 2 నిమిషాలు మాట్లాడితే ఎస్సీ వర్గీకరణ జరుగుతుంది కదా. అక్కడ మాట్లాడితే రాహుల్ గాంధీ ఇక్కడికి వచ్చి మాట్లాడతాం. అక్కడికి వెళ్ళాల్సిన కేసీఆర్ ఇక్కడ నుంచి పోడు. అక్కడ మాట్లాడాల్సిన రాహుల్ గాంధీ ఇక్కడికి వచ్చి మాట్లాడతాడు. ఆయన పార్లమెంట్ ఉన్నాడు, పార్లమెంట్ లో సమస్య పరిష్కారం కావాలి, అక్కడ మాట్లాడాలి, కానీ ఇక్కడికి వచ్చి మాట్లాడతాడు. రాహుల్ గాంధీ గారు ఇక్కడ మాట్లాడతాడు, అక్కడ మాట్లాడరు. కేసీఆర్ ఇక్కడ మాట్లాడతాడు, అక్కడికి వెళ్ళాడు. దీన్ని బట్టి నేను మళ్ళా చెప్తున్నా, నంబర్ 1 దోషి బీజేపీ 28 సంవత్సరాలుగా మద్దతు ఇస్తుంది. పార్టీ తీర్మానం చేసింది, కేంద్రానికి గతంలో లేఖలు రాసింది, అది మేనిఫెస్టో పెట్టింది, మన సభలకు వచ్చింది, మన ధర్నాలకు వచ్చింది, మద్దతు వచ్చింది. బిల్లు పెట్టకుండా మోసం చేస్తున్నది బీజేపీ. బీజేపీ దోష అన్నమాట నిజమే, కానీ వీళ్ళ మీద భ్రమలు పెట్టుకోవాల్సిన కర్మ మనకు లేదనేసి కూడా మర్చిపోద్దు. భ్రమలు ఎందుకు పెట్టుకోవద్దు అంటున్నాం అని చెప్తున్నా. రాహుల్ గాంధీ గారు అక్కడ మాట్లాడితే బిల్లు అవుతుంది, కానీ ఇక్కడ మాట్లాడితే బిల్లు కాదు. కేసీఆర్ ఇక్కడ మాట్లాడితే బిల్లు రాదు, కానీ అక్కడికి పోతే బిల్లు వస్తుంది. అంటే అందరూ మనల్ని మోసం చేస్తున్నారు. నంబర్ 1 మోసం మాత్రం బీజేపీ చేస్తున్న నుంచి కూడా మర్చిపోద్దని సాయం కోరుకుంటూ అట్లాంటి పోరాటానికి రంగం సిద్ధం చేయడమే, బీజేపీ మీద తాడోపేడ చేసుకోవడం కోసమే ఈ పాదయాత్రలు జరుగుతున్న విషయం కూడా మీరు మర్చిపోద్దని సాయం కోరుతున్నాను. ఈ పాదయాత్రలు కొనసాగుతున్న నేపథ్యంలోనే మహాజన సోషలిస్ట్ పార్టీ కూడా 2వ రంగంగా పాదయాత్రలకు వెళ్లాల్సిందే. ఇప్పుడు వీళ్ళు వస్తున్నారు, మేము తిండి పెడతాం, వీళ్ళు అత్తరు మేము తిప్పుతాం, వీళ్ళు అత్తరికి మేము సెంటర్ చూపెడతాం, ఇదే అవసరం లేదు. మాదిగ పల్లెలకు వెళ్తే వాళ్ళే తిండి పెడతాం, మాదిగ పల్లెలకు వెళ్తే వాళ్ళొచ్చే కూర్చుంటారు, మాదిగ పల్లెలకు వెళ్తే వాళ్ళు ఎక్కడ నిద్ర పెట్టాలో చూస్తారు, వాళ్ళ పని వాళ్ళు చేస్తారు మీరు జనాలకు వెళ్తే. కానీ సీనియర్ నాయకులు అనబడుతున్న మీరు కూడా ఏటూరు నాగరం అవతల నుంచి మొదలుకుంటే జనగాం ఇక్కడి వరకు కూడా మహాజన సోషలిస్ట్ పార్టీ నాయకులు కూడా పాదయాత్రకు వెళ్ళాలి, రోడ్డు మీద పాదయాత్రకు వెళ్ళాలి కూడా మీరు మర్చిపోదు. మీరు గ్రాస్ రూట్కి వెళ్తారు, మీరు రోడ్ల మీదకి రండి. గ్రాస్ రూట్కి వెళ్తారు, రోడ్ల మీదకి రండి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 4-5 ప్రధాన కేంద్రాలను టార్గెట్ చేసుకోండి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రహదారుల దిగ్బంధం విషయంలో వచ్చేప్పటికి 4-5 ప్రధాన కేంద్రాలు చేసుకోండి. ముఖ్యంగా టిఆర్ఎస్ సడక్ బంద్ రోజు సడక్ బంద్ పిలుపునిచ్చిన టిఆర్ఎస్ ఎక్కడెక్కడ సడక్ బంద్ చేసిందో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, టిఆర్ఎస్ వాళ్ళందరూ ఏ సెంటర్ లో తీసుకొని రోడ్ల మీద కూర్చుంటారో అదే సెంటర్ లో మీరు కూర్చోవాల్సిన అవసరం కూడా మీరు మర్చిపోదు. అయితే వాళ్ళు 100 మందితో కూర్చుంటే మీరు 1000 మందితో కూర్చోవాల్సి పడుతున్నది. ఆ 1000 మందిని సమీకరించడం కోసమే, ఆ 1000 మందిలో చైతన్యం నింపడం కోసమే ఈ పాదయాత్రలు అనేసి కూడా మీరు మర్చిపోద్దని నేను సవినయంగా మిమ్మల్ని కోరుకుంటూ, ఎంఆర్ఎస్ అనుబంధ విభాగాల పాదయాత్రలు కొనసాగుతూనే ఉంటాయి. రూట్ షెడ్యూల్ మీద మీ మొదటి టార్గెట్ మాత్రం జూలై 2, జూలై 3. ఎంఆర్ఎస్, ఎంఎస్ఎఫ్ పాదయాత్రలు కానీ లేదా ఎంఎస్పీ పాదయాత్రల ఉద్దేశం కానీ జూలై 2, జూలై 3. ఆ తర్వాత ఆగస్టు చెలో ఢిల్లీ ఉంటుంది, సెప్టెంబర్ మన చెలో హైదరాబాద్ ఉంటుంది. కానీ అందొచ్చిన అవకాశాన్ని మాత్రం మనం సద్వినియోగం చేసుకుందాం. ముందు మనం ఈ పిలుపునివ్వలేదు కదా, మన పిలుపులో 3 ఉన్నాయి. జూలై 7 జెండా ఎత్తండి, ఆగస్టులో ఢిల్లీకి రండి, సెప్టెంబర్ హైదరాబాద్ ముట్టడిద్దామని చెప్పి 3 పిలుపులు ఉన్నాయి. ఈ 3 పిలుపులు ఉండగానే మనం ఇది ఎందుకు వచ్చిందంటే వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు కాబట్టి ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి కాబట్టి మనం పిలుపు ఇవ్వాల్సి వచ్చేసింది. కాబట్టి మొదటి టార్గెట్ జూలై 2, జూలై 3. ఆ జూలై 2, జూలై 3 కోసం ప్రతి జిల్లా, ఆ జిల్లాలో ప్రతి మండలం, ప్రతి గ్రామానికి ఈ సందేశం చేరే విధంగా, మన వాళ్ళని మేల్కొల్పే విధంగా, మేల్కొల్పబడ్డ తర్వాత వాళ్ళని రోడ్డు మీద రప్పించే విధంగా, ఒక ఉద్యమం నిర్మించే విధంగా మీ పాత్ర ప్రతి ఒక్కరు పోషించాలని చెప్పి నేను సవినంగా విజ్ఞప్తి చేస్తూ, పోషిస్తారని, జాతి విజయాన్ని సాధిస్తారని చెప్పి ఆశిస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. జై భీమ్, జై జీవన్. ధన్యవాదాలు. అన్నగారికి స్పష్టంగా మనకు దిశానిర్దేశం చేసింది కాబట్టి దాని ప్రకారంగా